వృద్ధులకి దుప్పట్లు, రగ్గులు, పంచెలు, టవల్సు, పేదవాళ్ళకి అయితే బియ్యము అన్ని కరోనా టైం అప్పుడు కూడా 5 గ్రామాలు దత్తత తీసుకున్నాం. ఇప్పుడు సుగంధర వలస, సుగంధర వలస అని గ్రామం, వాళ్ళ తమ్మందర వలస, సీతంపేట అన్ని గ్రామాల కొండ మీద గ్రామాలకు వెళ్ళి వాళ్ళ గిరిజనులకి కరోనా టైం అప్పుడు కూడా ఆటో మీద తీసుకెళ్ళి సరుకులు అనేవి ఇవ్వడం జరిగింది. సేవా కార్యక్రమాలు తప్ప డ్యూటీ చేయలేదా మీరు? డ్యూటీలు చేస్తాను మరి డ్యూటీ ఏం చేసి డ్యూటీలు బాగా గుర్తు పర్ఫెక్ట్గా ఉండి డ్యూటీ అదే శిక్షలు పెట్టింది, శిక్షలు వేయించాను కదా, అది 15 సంవత్సరం శిక్ష వేయించాను. అవును, ఆ విధంగా సాధువులు ఏమైనా గుర్తుండిపోయాను మీకు? సాల్వులో రైట్గా చేసినప్పుడు పర్ఫెక్ట్ రికార్డులు బాగుంటుందని చేస్తారని ఉద్దేశంతో నాకు రైట్గా ఉంచాను. సార్, సాలూరులో ఎక్కువగా లారీలు ఉంటాయి, లారీలు ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ జరుగుతుంది కానీ నేను అవి పర్ఫెక్ట్గా ఉంది సార్, నాకు అలాంటివి పెట్టలేదు. సాలూరు తర్వాత రూరల్, ఆ సాలూరు రూరలే. ఆ రూరల్ చేసినప్పుడే గిరిజన గ్రామాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ సేవ కార్యక్రమం. ఇంకా మళ్ళీ తర్వాత పార్ట్పాన్ టౌన్ వచ్చాను. టౌన్ వచ్చినప్పుడు కూడా ప్రతి గ్రామానికి ఒక నెల, ప్రతి నెల 10,000, 8,000 నుంచి 10,000 తీయడము, వాళ్ళకి పేదలకు సేవ చేయడము, ఉద్యోగులు కూడా పర్ఫెక్ట్గా చేస్తానని నాకు నమ్మకం ఉంది. మరి ఇంత సేవ చేస్తున్నారు కదా, మీ ఇంట్లో మీ మేడం ఏమనలేదా? మొన్న విలేకరులు అడిగారు మా మేడంకి వచ్చి, అమ్మాయి ఇలా చేస్తానండి, మా తాతలు తను ధర్మం అవుతుంది కదా, మా ఆయన చేస్తే మా పిల్లలకి పుణ్యం ఉండదని ఉద్దేశంతో చేస్తాడు, మాకు ఆయన కలిగింది, ఎంత కొంత సేవ చేస్తే మంచిదని ఆవిడ కూడా అన్నది. సాధారణంగా పోలీసులకి జీతం కాకుండా గీతం ఎక్కువ ఉంటుంది, ఆ గీతం డబ్బులు పంచుతారట వాస్తవం? నేను తీసుకోలేదు సార్, అదే తీసుకోండి, ప్రజల దగ్గర తీసుకోవడం నాకు లేదు ఇంతవరకు. ఇన్ని రకాల సేవలు చేస్తున్నారు కదా, మరి మీ పై అధికారులు ఒప్పుకుంటున్నారా? వాళ్ళకి ఒప్పుకో, మరి వాళ్ళు చూడబెట్టి చేస్తాను. నిజాయితీగా చేసినప్పుడు ఏం చేస్తారు ఒకసారి చదవండి లిస్ట్. చేసిన వెంటనే నాకు నా సేవలు గుర్తించి ఇవన్నీ సంస్థలు ఇచ్చారు. చెప్పండి. ఒకటి సర్వజన సుఖనాభవంతు సామాజిక సంస్థ చేత హైదరాబాదు నంది అవార్డు ఇచ్చారు. అలాగే న్యాయమూర్తులు మన సన్మానం చేశారు, పార్టీపురం న్యాయమూర్తులు అందరూ. అలాగే విజయనగరం రోటరీ సంస్థలు సన్మానం చేశారు, సాలూరులో రోటరీ సంస్థలు నా సేవకు సంస్థలు చేశారు, అలాగే పార్టీపురం వాకర్ క్లబ్ సంస్థలు సన్మానం చేశారు, అలాగే రాజకీయ ఎమ్మెల్యే గారు చేశారు, టీచర్ చేశారు, ప్రజలు చేశారు, గిరిజన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు కూడా వచ్చింది, మదర్ తెరేసా అవార్డు కూడా వచ్చింది. ఉగాది పురస్కారం మొన్న కలెక్టర్ గారు ఎస్పీ గారి చేతుల మీద తీసుకున్నాను. అలాగే సేవాశ్రీ పురస్కారం మొన్న మంచిపల్లి సేవ లహైతి సంస్కృత సంస్థ వారు సేవాశ్రీ పురస్కారం ఇచ్చారు. ఇది కాక 50 సన్మానాలు. అలాగే అమెరికా వారు టెక్సాస్ యూనివర్సిటీ కూడా మన డాక్టరేట్ కూడా ఇచ్చారు నా సేవలు మెచ్చి. ఇవన్నీ సేవల మీదకి వస్తుంది. మరి డ్యూటీ పరంగా ఏమొచ్చింది? డ్యూటీ పరమంతా వీళ్ళ సంస్థ 10 సంస్థలు ఇచ్చారు. 10 కలెక్టర్లు, 10 ఎస్పీ గారు నా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా, రిపబ్లిక్ సందర్భంగా. అదే మీరు ఇద్దరికి జైలు శిక్ష చేయించారు కదా, అప్పుడు అలాంటి కేసులు గుర్తున్నాయా? అప్పుడు కోర్టు గారు చేసినప్పుడు అవి ఇచ్చారు. నేను రైట్గా చేసినప్పుడు సంస్థ రికార్డులు అన్నీ మాది అనుకుంటా. ఇప్పుడు మీరు పార్టీపురం ఏం మీ డ్యూటీ ఏంటి? రైట్గా చేస్తాం. రైట్గా ఓకే. కంప్లైంట్ రైట్ ఒక కేసు వచ్చింది అనుకోండి, ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వరకు రైట్ రోల్ ఏంటి? ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది కాగ్నిబుల్ ఎఫెన్స్ అయితే మన పై అసలు చూపెడతాం. ఎస్ఐ గారికి, సిఐ గారు చూసి పట్టదగ్గ నేరం అయితే కేసు కడతాం, పట్టదగ్గ నేరం అయితే కౌన్సిలింగ్ చేసి పంపించుతాం. సివిల్ కేసులు ఏమైనా వస్తే కోర్టు ద్వారా పరిష్కారం చేయమంటాం. ఓకే, క్రైమ్ అయింది అనుకోండి, కాగజ్బుల్ అఫెన్స్ అయింది, నాన్ కాగజ్బుల్ కాదు, అప్పుడు కంప్లైంట్ పెట్టి శిక్షణ వేసుకెళ్తారు. శిక్ష సెక్షన్ మార్చుకుంటే సెక్షన్ వేసుకున్న తర్వాత దర్యాప్తు చేసినప్పుడు ఛార్జ్ షీట్ ఎలాగ వేసుకెళ్తారు? ఛార్జ్ షీట్ సంతృప్తిగా సాక్ష్యం ఉన్నప్పుడు ఛార్జ్ షీట్ వేస్తాం. ఎందుకంటే సాక్షులు కూడా చెప్పినప్పుడు అది కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు ఛార్జ్ షీట్ వేస్తాం. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులోనే మనం సాక్షి చెప్తాం. లేనప్పుడు సాక్ష్యం లేని కోర్టులో సాక్ష్యం లేనప్పుడు ఫాల్స్ కింద తీసేస్తాం. అది ఫాల్స్ కంప్లైంట్ చేస్తాం. ఫాల్స్ కంప్లైంట్ చేస్తాం. ఓకే. ఛార్జ్ షీట్ ఒక కేసులో ఎన్ని రోజుల్లో వేయాలి? ఒక కేసులో 30 రోజులకి వేయచ్చు. చిన్న కేసుల్లోన, పెద్ద కేసులో 60 రోజుల లోపు వేయాలి. పోస్కో కేసు ఉందనుకో, ఇవన్నీ 30 రోజుల లోపు వేయాలి.